సో మనకి టీజేఈఏపీ సెట్ 2026కి సంబంధించి రిజల్ట్ అయితే నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. సో మీ అందరికీ కూడా మంచి ర్యాంక్స్ వచ్చాయని అనుకుంటున్నాను. సో ర్యాంకర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. సో దీని తర్వాత మనకి నెక్స్ట్ ఏంటి అని అంటే టీజేఈఏపీ సెట్కి సంబంధించి కౌన్సిలింగ్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ అవ్వాలి. సో దానికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావాల్సి ఉంది. అది మన జోసా కౌన్సిలింగ్ నోటిఫికేషన్ చూసుకొని దాని ప్రకారంగా డేట్స్ అడ్జస్ట్ చేసి, ఎందుకనంటే చాలామంది టాపర్స్ జేఈ కౌన్సిలింగ్లో అంటే జోసా కౌన్సిలింగ్లో వెళ్ళిపోతుంటారు కాబట్టి, సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మిగిలిన వాళ్ళు ఇక్కడ సీట్లు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి, సో దాని ప్రకారంగా ఆ డేట్స్ని చూసి ఈ టీజీఏపీ సెట్కి సంబంధించిన డేట్స్ అనేవి ఫైనలైజ్ చేస్తారనమాట. సో దానికి ఇంకా కొంత టైం ఉంది. బట్ ఇప్పుడైతే చాలామంది చాలా ఈగర్గా సెర్చ్ చేస్తున్నారు. ఐ మీన్ లైక్ ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు, కొంచెం మంచి కాలేజీలో సీట్ కావాలి అని అనుకున్న వాళ్ళంతా కూడా మేనేజ్మెంట్ కోటా లేదా ఎన్ఆర్ఐ కోటాలో సీట్ కోసం అనేది ట్రై చేస్తూ ఉన్నారు. సో అలా ఎవరికైనా మంచి టాప్ కాలేజెస్లో మీకు సీట్ కావాలి అని అంటే మీరు తప్పకుండా మెంటర్ మ్యాట్రిక్స్ని కాంటాక్ట్ చేయండి. సో ఆల్ టాప్ కాలేజెస్లో మీకు మేనేజ్మెంట్ కోటా లేదా ఎన్ఆర్ఐ కోటాలో సీట్స్ అయితే ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాము. సో రీజనబుల్ రేట్సే ఉంటాయి. సో అదేవిధంగా కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత మీకు కౌన్సిలింగ్కి సంబంధించిన గైడెన్స్ అంతా కూడా కంప్లీట్గా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో రైట్ ఫ్రమ్ ద రిజిస్ట్రేషన్ నుంచి మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టడం కానీ, లేదంటే మీకు స్లాట్ బుకింగ్ కానీ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము అండ్ సర్టిఫికేట్స్ ఏం కావాలి, ఇట్లాంటివన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ మీకు అన్ని విధాలుగా హెల్ప్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు ఒకవేళ కాంటాక్ట్ చేయాలనుకుంటే మొబైల్ నంబర్ 9849966500. రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు వస్తుంది. సో మా అడ్రస్ వచ్చేసి మెంటర్ మ్యాట్రిక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, ఫ్లాట్ నెంబర్ 302, 3rd ఫ్లోర్, కుబేరా టవర్స్, నారాయణగూడ, హైదరాబాద్. సో మీరు పర్సనల్గా విజిట్ చేయగలిగితే ఆఫీస్కి రావచ్చు, లేదంటే ఆన్లైన్ సర్వీస్ కావాలంటే కూడా అవైలబుల్గా ఉంటుంది మన దగ్గర. సో మీరు కాల్ చేసినట్లయితే డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మా టీం అంతా. సో మొబైల్ నంబర్ 9849966500. సో అదేవిధంగా మీకు ఒక ఫ్రీగా వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఏమైనా ఎమర్జెన్సీ అలర్ట్స్ ఉన్నట్లయితే, నోటిఫికేషన్స్ ఇట్లాంటివి వాటికి సంబంధించినవి ఏమైనా ఉన్నట్లయితే మీకు ఈ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఇది మీరు స్కాన్ చేసి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు ఈ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇకపోతే మనకి ఇంజనీరింగ్ సంబంధించి 156.63 మార్కులతో మొదటి స్థానంలో ఋషి అనే అమ్మాయి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందనమాట. అదేవిధంగా అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో తీసుకున్నట్లయితే మనకి ముకరం అహ్మద్ అనే బాబుకి రావడం జరిగింది. ఇది టాప్ ర్యాంక్ అనమాట, ఫస్ట్ ర్యాంక్. సో అతనికి అగ్రికల్చర్లో 150.17 మార్క్స్ అనమాట. ఇవి పాయింట్లలో ఎందుకున్నాయి అని అంటే నార్మలైజేషన్ అయిన తర్వాత, అంటే మీరు మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్ ఇలా 3 days ఎగ్జామ్ జరిగింది కాబట్టి నార్మలైజ్ చేస్తారు మార్క్స్ అన్ని కూడా. మీకు వచ్చిన మార్క్స్ని నార్మలైజ్ చేయడం వల్ల ఇలా మీకు పాయింట్స్లో వస్తుంటాయి అనమాట. ఓకే. సో అదేవిధంగా మనకి తీసుకున్నట్లయితే ఇంజనీరింగ్లో 73.36% అండ్ అగ్రికల్చర్లో 86.27% క్వాలిఫై అయ్యారు అనమాట. ఓకే. క్వాలిఫికేషన్కి సంబంధించి మినిమం 25% అంటే 160కి మీకు అట్లీస్ట్ 40 మార్క్స్ అయినా వచ్చి ఉంటే మీరు క్వాలిఫై అవునట్లు. లేదంటే అంతకంటే తక్కువ వచ్చిన వాళ్ళు క్వాలిఫై కాదు. బట్ ఎస్సీ ఎస్టీలకు మాత్రం ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా క్వాలిఫై అయినట్లే. సో అదేం ప్రాబ్లం లేదు. సో ఇకపోతే మనకి ఈ ఎంసెట్కి సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ ఇక్కడ మీకు చెప్పడం కోసం ఇది చూపిస్తున్నాను మీకు, చూడండి. సో మొత్తం ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ తీసుకున్నట్లయితే ఈఏపీ సెట్ ఈ సంవత్సరం సో అప్లై చేసిన వాళ్ళు ఇంజనీరింగ్లో 2,10,766 మెంబర్స్ అప్లై చేశారు. దాంట్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళు 1,97,242. సో క్వాలిఫై అయిన వాళ్ళు 1,44,704. ఓకే. సో ఉత్తీర్ణత శాతం అని అంటే మనకి 73.36% క్వాలిఫై అయ్యారనమాట. సో పర్సంటేజ్లో కాకుండా మీకు నంబర్లో తీసుకుంటే 1,44,704 మంది క్వాలిఫై అయ్యారు, ఏది ఇంజనీరింగ్లో. సో ఇక అగ్రికల్చర్ తీసుకుంటే అప్లై చేసిన వాళ్ళు మొత్తం 90,977. సో దాంట్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళు 84,954 నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్. సో దాంట్లో మనకి క్వాలిఫై అయిన వాళ్ళు 73,294. ఓకే. సో
ఈ విధంగా ఉంది. మనకి 2,10,000 మంది అయితే మొత్తం అది మనకి ఫైనల్గా వచ్చేసరికి 1,44,000 మంది. సో ఈ క్వాలిఫై కాని వాళ్ళు ఏంటి అనేది అది నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను దాని గురించి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మనల్ని కాంటాక్ట్ చేయండి. సో మీకు ఏదైనా మంచి కాలేజీలో సీట్ ఇప్పించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాము. సో ఇకపోతే మనకి ఇక్కడ చూడండి, లాస్ట్ 5 ఇయర్స్గా మనకి ఉత్తీర్ణత శాతం ఎలా ఉంది అనేది ఈ టేబుల్లో మీకు చూపించవచ్చు, అంటే చూడొచ్చు మీరు. అదేవిధంగా ఈ సంవత్సరం కేటగిరీ వైజ్గా ఓకే, మీకు బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ ఇట్లా మనకి కేటగిరీ వైజ్గా ఏవైతే ఉన్నాయో, సో కేటగిరీ వైజ్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది చూడండి. సో ఇప్పుడే చూసాం కదా, ఇక్కడ 1,44,704 మెంబర్స్ ఇంజనీరింగ్లో క్వాలిఫై అయ్యారు. సో దాన్ని ఇలా కేటగిరీ వైజ్ డివైడ్ చేసినట్లయితే ఈ నంబర్స్ అయితే ఉన్నాయి చూడండి. బీసీఏ వచ్చేసి మనకి 9,225, బీసీబీ 28,643, బీసీసీలో 642 మంది, బీసీడీలో 26,343, బీసీఈ వచ్చేసరికి 7,366 ఓకే. ఓసీ వచ్చేసరికి 35,728 మంది క్వాలిఫై అయ్యారు. తర్వాత ఎస్సీలో మనకి 1, 2, 3 అని 3 గ్రూపులు ఉంటాయి కదా. సో గ్రూప్ 1లో వచ్చేసి 885, నెక్స్ట్ గ్రూప్ 2లో తీసుకుంటే 12,590, గ్రూప్ 3లో 9,150 నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్. ఇక ఎస్టీ తీసుకుంటే 14,132, మొత్తం వచ్చేసి మనకి 1,44,704 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. ఇక అదేవిధంగా అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ తీసుకుంటే బీసీఏలో 4,401 మెంబర్స్, బీసీబీ 9,167, బీసీసీ 492, బీసీడీ 9,941, బీసీఈ 9,553, ఓసీ 8,382, ఎస్సీలో గ్రూప్ 1 వచ్చేసి మనకి 625, గ్రూప్ 2లో 12,588, గ్రూప్ 3లో 6,857, అదేవిధంగా ఎస్టీ తీసుకుంటే 11,288, మొత్తం వచ్చేసి మనకి 73,294 నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో క్వాలిఫై అయ్యారనమాట. సో ఇక్కడ చూడండి, ఎస్సీ గ్రూప్ 1లో 625, ఇక్కడ ఇది ఇంజనీరింగ్లో 885. సో వీళ్ళందరికీ కూడా మంచి మంచి కాలేజీల్లో సీట్ రావడానికి అవకాశం 100% ఉంటుంది. ఎందుకంటే వెరీ రేర్ అంటే గ్రూప్స్ దీంట్లో ఉంటాయి, కేటగిరీస్. సో ఇది మనకి దీనికి సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ అనమాట ఓకే. సో ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి మనకి వీళ్ళు టాప్ ర్యాంకర్స్ అనమాట. ఇంజనీరింగ్లో తీసుకుంటే మనకి మల్లాడి ఋషి ఓకే. సో బెజుగామ అంశుల్, ఎం వంశీధర్ రెడ్డి, జొన్నల రోషన్ మనదీప్ రెడ్డి, సాయి నిఖిత్, మల్లవరపు ఆస్నా, వివాన్ శరత్ మహేశ్వరి, తెల్లూరి శ్రేయాస్ రెడ్డి, బొమ్మిరెడ్డి సమీరాజ్ రెడ్డి, రాపోలు జయంత్ శేఖర్. సో వీళ్ళు ఇంజనీరింగ్లో టాప్ 10 క్యాండిడేట్స్ అనమాట ఓకే, టాప్ ర్యాంకర్స్. సో అగ్రికల్చర్లో తీసుకున్నట్లయితే మనకి ముకరం అహ్మద్, తాడూరి నివృత్ సాయి వెంకట్, గునితి సాహితీ గీతిక, మయూక్ జయసింహ, అమైర్ అనస్, ఎన్ జెరూసా, పెరికేటి అనురాగ్, బూరా సాయి శరణ్, మిత్తిపాటి మారుతి సత్యశ్రీకర్, మొహంతి రుతుంబిక. సో వీళ్ళంతా కూడా దాదాపు హైదరాబాద్ వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా ఏపీ వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో వీళ్ళు మేబీ మళ్ళీ అక్కడ కూడా ఏపీలో కూడా రాసి ఉంటారు కాబట్టి మేబీ అక్కడికి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. సో నాకు తెలిసి వీళ్ళంతా కూడా అసలు ఎంసెట్లో జాయిన్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే వీళ్ళు జేఈలో కూడా టాపర్స్గా ఉంటారు కాబట్టి, జేఈ మెయిన్ కానీ జేఈ అడ్వాన్స్లో కానీ అక్కడ ఐఐటీస్లో కానీ లేకపోతే ఎన్ఐటీస్ ట్రిపుల్ వస్తే అటే వెళ్ళిపోతుంటారు కాబట్టి, సో వీళ్ళతోని మనకి అంటే పెద్దగా కాంపిటీషన్ అయితే ఉండకపోవచ్చు. సో ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి అసలు ఎంతమంది రాశారు అనేది ఇప్పటిదాకా చూసాం కదా. సో దాంట్లో అప్రాక్సిమేట్గా మనకి ఫెయిల్ అయిన వాళ్ళు అంటే క్వాలిఫై కాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 25% క్వాలిఫై కాలేదు అనేసి మనకి తెలుస్తుందన్నమాట. సో మీకు తెలుసు కదా, 160కి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు, అండ్ 40 మార్క్స్ వస్తే చాలంటే 25%, 40 మార్క్స్ వచ్చినట్లయితే తప్పకుండా ఓసీ, బీసీ, మైనారిటీలు వీళ్ళంతా కూడా క్వాలిఫై అయినట్లు. సో ఇంతకంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఎస్సీ ఎస్టీలు అయితేనేమో క్వాలిఫై అయినట్లు, మిగిలిన వాళ్ళు అయితే క్వాలిఫై కానట్లు ఓకే. సో ఆ విధంగా ఉండేదన్నమాట. బట్ ఇక్కడ అయితే చూసుకున్నట్లయితే మనకి ఒక 25% పీపుల్ క్వాలిఫై కాలేదు అని తెలుస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి 50% పైగా మార్కులు 2,174 మందికే ఓకే. అంటే 50% అంటే ఎంత, 80, 160కి 80, 50%. అంటే 80 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఓన్లీ 2,174 మంది మాత్రమే ఉన్నారు. ఆల్మోస్ట్ 2 లక్షల మంది రాశారు కదా.
సో అందులో ఓన్లీ 2000 మంది మాత్రమే ఈ 80 మార్కుల కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఉన్నారనమాట. మిగిలిన వాళ్ళందరికీ కూడా 80 కంటే తక్కువే వచ్చాయి. సో అఫ్ కోర్స్ మనకి లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ కూడా చూసుకున్నట్లయితే అదే విధంగా ఉన్నాయి. సో అది పెద్ద మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఈ వారంలో మనకి కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే వచ్చేస్తుంది. ఎందుకనంటే జోసా కౌన్సిలింగ్ కూడా మనకి మేబీ 2 నుంచి కానీ జూన్ 2 నుంచి కానీ 3 నుంచి కానీ ఉండే అవకాశం ఉంటుంది. సో దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే ఆ షెడ్యూల్ మనకి ఈ వీక్లో కానీ లేకపోతే నెక్స్ట్ వీక్లో కానీ రిలీజ్ అవుతుంది. దాన్ని బట్టి అది చూసుకొని ఇమీడియట్గా మన ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది రాగానే మీకు దానికి సంబంధించిన అప్డేట్స్ అండ్ అప్పటి వరకు మీరు రెడీగా ఉంచుకోవాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏంటి, ఓకే. సో ఇలాంటి వాటన్నిటి మీద మీకు రెగ్యులర్గా వీడియోస్ అన్నీ వస్తుంటాయి. కాబట్టి మీరు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి, ఓకే. సో డెఫినెట్గా మీకు ఇదంతా కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఎవరికైనా ర్యాంక్ ఎక్కువ వచ్చిన వాళ్ళు కానీ అసలు క్వాలిఫై అవ్వని వాళ్ళు కానీ ఉన్నట్లయితే మంచి కాలేజెస్లో మీకు రీజనబుల్ ప్రైస్లో ఫీజులో, ఓకే, మీకు సీట్ కావాలి అని అనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి అడ్రస్లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, లేదంటే డైరెక్ట్గా కాల్ చేసినా కూడా మీకు అంతా గైడ్ చేయడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. రెగ్యులర్గా మీకు అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఆల్ ది బెస్ట్ అండి.